ఇక ఎంఐఎం విషయానికి వస్తే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి మద్దతు ఇచ్చి సత్సంబంధాలు నెరిపే ఎంఐఎం పార్టీ చాలా క్లియర్గా ఈసారి కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు ఉండదు అని చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? మీరు అన్నంత క్లియర్గా వాళ్ళేం చెప్పలేదు. మీరు చాలా క్లియర్గా చెప్తున్నారు. మీరు ఎంఐఎం నాయకులు కాదు కనుక. కానీ అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో చెప్పింది ఏంటంటే మేము కాంగ్రెస్తో కలిసే ప్రసక్తి లేదు. అదే సమయంలో ముస్లింల అభివృద్ధికి, హైదరాబాద్ నగర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులకు మేము సహకరిస్తామన్నాడు. అంటే లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్. సో ఈవెన్ బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చిన రోజుల్లో కూడా అవకాశం వచ్చినప్పుడు అసెంబ్లీలో బీఆర్ఎస్ను కూడా ఎంఐఎం నిలదీసింది. ఎంఐఎం తెలివి ఎత్తుగడ ఏముంటుందంటే ఓ పార్టీతో కలిసిన నిరంతరం ఆ ప్రెషర్ పెడుతూ ఉంటుంది తమ రిలవెన్స్ చాటుకోవటానికి. అందువల్ల తెలంగాణలో ఎంఐఎంకు ఒక సంకట పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, దేశంలో మోడీ అధికారంలో ఉన్నాడు. అందరికీ తెలుసు జాతీయ స్థాయిలో బీజేపీ ప్రయోజనాలకు అనుగుణంగా ఎంఐఎం పనిచేస్తుంది, ఓవైసీ పనిచేస్తున్నాడు. దానికి పెద్ద రాజకీయ అనుభవము, పాండిత్యం అవసరం లేదు. మీరు యూపీలో ఎంఐఎం పోటీ చేస్తుంది చాలా సీట్లకు, బీహార్లో పోటీ చేస్తుంది, రాజస్థాన్లో పోటీ చేస్తుంది, మహారాష్ట్రలో పోటీ చేస్తుంది. మహారాష్ట్రలో ఒక ఎంపీ సీటు కూడా గెలుచుకుంది. తెలంగాణలో హైదరాబాద్ ఎంపీ సీటు మినహా ఇంకెక్కడా పోటీ చేయదు. మహారాష్ట్రలో ఔరంగాబాద్లో పోటీ చేయగలిగే ఎంఐఎం హైదరాబాద్ దాటి ఎందుకు ఒక ఎంఐఎం సీటు పోటీ చేయదు? ఒక్క ఎంపీ సీటుకు. ఉత్తరప్రదేశ్లో 100 సీట్లకు పోటీ చేస్తానంటుంది, బీహార్లో 5 సీట్లు గెలుచుకుంటుంది, కానీ తెలంగాణలో 9 సీట్లకే పోటీ చేస్తుంది. అందులో 7 గెలుస్తుంది. మిగతా 2 కూడా మిత్రపక్షమైన బీఆర్ఎస్కు లాభం వచ్చేలా కాంగ్రెస్ను దెబ్బతీసే వ్యూహంతో పోటీ చేసింది. ఆ వ్యూహంలో ఫలించింది కూడా. జూబ్లీ హిల్స్, రాజేంద్ర నగర్లో బీఆర్ఎస్ గెలుపుకు ఎంఐఎం పోటీ సహకరించింది. మరి ఇంత క్లియర్గా కనబడుతుందంటే బీఆర్ఎస్ చేసే పని ఏంటి? రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీతో మిలాఖత్ తన కంచుకోటల్లోకి అధికార పార్టీ ప్రవేశించి కొట్టకుండా జాగ్రత్త పడుతుంది. దేశంలో కూడా అధికారం ఉన్న పార్టీతో ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కలిసి ఉంటుంది. ఆ పరోక్ష కలయిక ఏంటంటే బీజేపీకి వ్యతిరేకంగా ముస్లిం ఓట్లు బీజేపీ ప్రధాన ప్రత్యర్థులకు పడుతూ ఉంటుంది. బెంగాల్లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్కు, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి, బీహార్లో ఆర్జేడీకి, కర్ణాటకలో కాంగ్రెస్కు, ఇలా మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎన్సీపీ, శివసేన కాంగ్రెస్ ఎన్సీపీ కూటమికి, ఇలా ఎక్కడైతే బీజేపీని ఓడించగలిగే రాజకీయ శక్తి ఏది ఉంటే ఆ పార్టీకి ఓటు వేస్తారు. ఇది దేశవ్యాప్తంగా జరిగే పరిణామాలు. సో ఇప్పుడు ఎంఐఎం అక్కడ పోటీ చేసి ఆ ముస్లిం ఓట్లను ఆకర్షించి బీజేపీ వ్యతిరేక శక్తుల ఓట్లను తగ్గించాలి, తద్వారా పరోక్షంగా బీజేపీకి లాభపడాలి. ఇది ఓవైసీ దేశమంతటా చేస్తున్న పని. అందుకే తెలంగాణలో మాత్రం హైదరాబాద్ దాటి పోటీ చేయడం, దేశమంతటా మాత్రం నేను పోటీ చేస్తానని ముందుకు వస్తాడు. ఇది చేసినందుకు ఓవైసీకి రివార్డ్ ఏంటంటే కేంద్ర సంస్థలు సిబిఐ, ఈడీ, ఐటీ భారతదేశంలో ప్రతి ప్రతిపక్ష నాయకుని వెంబడిస్తుంది, వేటాడుతుంది. ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ను అరెస్ట్ చేస్తారు, ప్రతి ఒక్కరిపైన అటాక్ పెడుతుంది. దేశంలో ఇంతవరకు కేంద్ర సంస్థలు ముట్టుకొని రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్. దేశంలో మోడీ ప్రభుత్వ సంస్థలు ముట్టుకొని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అసదుద్దీన్ ఓవైసీ. ఇంత క్లియర్గా కనబడుతుంది కదా. ఇంతకన్నా ఎక్కువేం కావాలి? పోనీ బీజేపీ ఎవరైనా సర్టిఫికేట్ ఇస్తుందా? భారతదేశంలో అత్యంత నిజాయితీ పరులు ఓవైసీ బ్రదర్స్. భారతదేశంలో అసలు రాజకీయాలలో ఏమాత్రము తప్పు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటారంటే ఎంఐఎం అని చెప్తుందా? ఓవైసీయే కాదు, ఓవైసీ అనుకూల, ఎంఐఎం అనుకూల వ్యాపార సంస్థలపై కానీ ప్రముఖులపై కానీ ఎప్పుడూ ఏది జరగదు. ఇది దేశమంతటా అన్ని పార్టీలపై జరుగుతుంది, ప్రతిపక్ష పార్టీలు. సో ఈ వ్యవహారం దేశంలో ఉండగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంతకుముందు జాతీయ స్థాయిలో బీజేపీ ప్రయోజనాలకు,
రాష్ట్ర స్థాయిలో బీఆర్ఎస్ ప్రయోజనాలకు ఎంఐఎం సపోర్ట్ చేస్తూ వచ్చింది. దీనివల్ల బీజేపీకి ఏ నష్టం లేదు. ఎందుకంటే బీజేపీకి బీఆర్ఎస్కు ముస్లిం ఓటు పడడం వల్ల కాంగ్రెస్ పార్టీకి రాకుండా ఉండి అది పరోక్షంగా బీజేపీ ఎంజాయ్ చేసింది. ఇప్పుడు ఏమవుతుందంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీతో కలిస్తే జాతీయ స్థాయిలో మోడీ ప్రభుత్వంతో పెట్టుకోవడం, అందువల్ల అసదుద్దీన్ ఓవైసీ ఏమో బీజేపీ నేషనల్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తాడు. రాష్ట్రంలో తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీ ఏమో తన ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్కు సహకరిస్తాడు. బహుశా ఇది ఓవైసీ బ్రదర్స్ వ్యూహంలాగా కనబడుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కూడా అవసరం ఉంది. ఎందుకంటే 65 మంది మాత్రమే ఉన్నారు. ఆల్రెడీ రాజా సింగ్, కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వరులు చెప్పేశారు 6 నెలల్లో కూలుతుంది, ఏడాదిలో కూలుతుందని. అంటే ఒక ప్రతిపక్షాలు 6 నెలల్లో కూలుతుందని చెప్పడం, ఏడాదిలో కూలుతుందంటే మేము కూలుస్తామని. అందువల్ల సెల్ఫ్ రక్షణ కూడా ఆత్మరక్షణ తప్పదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి. ఆ ఆత్మరక్షణ రాజకీయంలో భాగంగా ఎంఐఎంను కలుపుకునే ప్రయత్నం కూడా చేస్తుంది, ప్రత్యక్షంగానో పరోక్షంగానో. అందువల్ల అటు ఎంఐఎం అవసరాలు ఇటు కాంగ్రెస్ అవసరాలు కన్వర్జ్ అవుతున్నాయి కనుక కాంగ్రెస్తో కలిసే అవకాశాన్ని కొట్టిపారేయలేము. అందువల్ల ఆ భావన ప్రజల్లో పెరుగుతోంది కనుక అక్బరుద్దీన్ ఓవైసీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మేమేం కాంగ్రెస్తో కలుస్తలేము, కానీ నిర్మాణాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సహకరిస్తామని. అందువల్లనే హైదరాబాద్ రివ్యూలో ఎంఐఎంను కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. అంటే ఎంఐఎంను ఇన్వాల్వ్ చేసుకుంటూ పనిచేయాలనే ఆలోచన కాంగ్రెస్ చేస్తుంది. ఏమైనా కష్టకాలంలో అవసరం వస్తే అప్పుడు ఎంఐఎం సభ్యులు ఉపయోగపడతారు. ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం వేరు, పార్టీకి సపోర్ట్ చేయడం వేరు కదా. రెండు